మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. అయితే తొందరలోనే పల్లవి సంగతి తేలిపోతుందన్నమాట. ఎస్, అతి తొందరలోనే తన సంగతి తేలుతుంది. తన చరిత్ర మొత్తం బయటపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ. మనలో మనకి థ్యాంక్స్ ఏంటే? నాకు హాస్పిటల్కి టైం అవుతుంది, ఉంటాను. బాయ్. బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్లో ఏదో పల్లవి సంగతి తేలిపోతుంది అంటున్నావు, నా గురించేనా? నీ గురించి కాదు, పల్లవి గురించి. నేనే కదా పల్లవిని. నువ్వు నీకు మాత్రమే పల్లవివి. నా పాటకి నువ్వెప్పటికీ పల్లవివి కాలేవు. అర్థం కాలేదా? నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఆల్బంలో ఒక పాట రాస్తున్నాను. దాంట్లో ఒక పాటకి 4 ఆల్టర్నేటివ్ పల్లవులు రాశాను. దాంట్లో ఏ పల్లవి ఉంటుంది, ఏ పల్లవి ఎగిరిపోతుందని తొందరలోనే తెలుస్తుంది. ఆ విషయమే ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. పాపం నువ్వు నీ గురించి మాట్లాడుకుంటున్నామని నీ సంగతి తేలిపోతుందేమో అని అనుకున్నావు కదా? నా సంగతి తేలడానికి ఏముంది? అవునులే, నీ దగ్గర తేలడానికే ఉంటుంది, ముంచడానికే ఉంటుంది. పొమ్మన లేక పొగబెట్టాననుకోవద్దు, అది వంట తాలూకా పొగ. నువ్వు పొగ పీల్చడం అంత మంచిది కాదేమో. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. వెళ్ళి కడుపులో ఉన్న బిడ్డతో కబుర్లు చెప్పుకో, వెళ్ళు. ఉషా మాటల్లో ఏదో తేడా కనబడుతుంది. నా గురించి ఏమైనా ఎంక్వైరీ చేస్తుందా? ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సార్, మీతో మాట్లాడాలని అమ్మాయి 1 అవర్ నుంచి వెయిట్ చేస్తుంది సార్. రమ్మని చెప్పు. ఓకే సార్. అమ్మా, సార్ పిలుస్తున్నారు, రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. చెప్పండమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? నాకు ప్రాబ్లం వచ్చింది. మామూలు వ్యక్తులతో కాదు సార్, చాలా పెద్ద మనిషితో. నిజానికి ఆయన గురించి కంప్లైంట్ చేయాలంటే చాలా భయం వేసింది. కానీ ఆయన పెట్టే టార్చర్ భరించలేక ధైర్యం చేసి మీ దగ్గరకు వచ్చాను సార్. చూడమ్మా, తప్పు చేసిన వాడు ఎంత పెద్ద మనిషి అయినా మీరు భయపడకూడదు. ఇలా ధైర్యంగా వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళ వల్ల ఇంకొకరికి ఇబ్బంది రాకుండా ఉంటుంది. చెప్పండి, మిమ్మల్ని అంతలా బాధ పెట్టిన ఆ పెద్ద మనిషి ఎవరు? మినిస్టర్ శంకర్ గారు. మినిస్టర్ శంకరా? అవును సార్, అంత పెద్ద మనిషి, నా తండ్రంత వయసున్న మనిషి నా విషయంలో అలా ప్రవర్తిస్తాడు అనుకోలేదు.
ఆయన దగ్గర పర్సనల్ సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసి ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ పర్సనల్ సెక్రటరీ ఉద్యోగం నాకు ఇవ్వాలంటే నేను ఆయనకి పర్సనల్ గా ఉండాలని చెప్పారు. ముందు నాకు అర్థం కాలేదు. తర్వాత ఆయన నా భుజం మీద చెయ్యి వేసి హద్దు మీరి మాట్లాడేసరికి నాకు చాలా భయం వేసింది. సారీ సార్, నేను అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలేయండి అని దండం పెట్టి అక్కడి నుంచి వచ్చేశాను. కానీ ఆయన నన్ను వదల్లేదు. అర్ధరాత్రుల్లో ఫోన్ చేసి విసిగించడం మొదలు పెట్టారు. నేను ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసేసరికి మెసేజ్లు చేసి విసిగిస్తున్నారు సార్. ఆ మెసేజ్లు చదవాలంటేనే అసహ్యం వేస్తుంది. ఆ రేంజ్లో మెసేజ్లు చేస్తున్నారు. నా గురించి ఎవరికైనా చెప్పినా, నేను చెప్పినట్టు నువ్వు వినకపోయినా నిన్ను నీ ఫ్యామిలీని లేపేస్తానంటూ బెదిరిస్తున్నారు సార్. ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను సార్. మీరే ఎలాగో అలా నన్ను ఆ రాక్షసుడి బారి నుంచి కాపాడండి సార్. ఊరుకోమ్మా, బాధపడకు. అతని వల్ల నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. అతను నీకు మెసేజ్ చేశాడంటున్నావు కదా, అవి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించు. అలాగే సార్. సార్, మీ నెంబర్ చెప్పండి. ఆ నెంబర్కి ఆ స్క్రీన్ షాట్స్ అన్ని వాట్సాప్ చేయండి. ఓకే సార్. సార్, పంపించాను చూడండి. తను మినిస్టర్ కదా అని ఏం చేసినా చెల్లుతుందన్న పొగరుతో డైరెక్ట్గా నీకు మెసేజ్లు చేశాడు. తన పొగరు తగ్గించి తన పవర్ పోగొట్టి తను జైల్లో చెప్పకూడు తినేలా నేను చేస్తాను. సార్, ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించకపోయినా పర్లేదు సార్. ఆయన నా జోలికి రాకుండా చేయండి చాలు సార్. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదమ్మా. ఆడపిల్లల విషయంలో ఇలాంటి తప్పు చేసిన వాళ్ళకి తగిన శిక్ష పడాల్సిందే. ఇంక ఈ విషయం నువ్వు మర్చిపోమ్మా, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ వరీ, నేనున్నాను కదా, పదవిలోనే ఉన్నాను కదా, ఇంకెందుకు టెన్షన్ పడతారు? ఆ పదవి నాకు రక్షగా ఉంటుంది. నేను మీకు శ్రీరామ రక్షగా ఉంటాను. ధైర్యంగా ఉండండి. ఉంటాను. నమస్కారం. హలో మిస్టర్ ఏసీపీ, ఏంటి ఇలా వచ్చావు? దారి తప్పొచ్చావా? మా పోలీసులో ఎప్పుడూ దారి తప్పం. దారి తప్పిన వాళ్ళని దారిలో పెడుతూ ఉంటాం. ఇక్కడ దారి తప్పిన వాళ్ళు ఎవరు లేరే? అవును, ఎవరూ లేరు, మీరు తప్ప. వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? నేను మినిస్టర్ అన్న సంగతి మర్చిపోయావా? మీరు మినిస్టర్ అనే విషయం నేను మర్చిపోలేదు. మీరే మర్చిపోయి ఆ స్థాయిని మరచి దిగజారి ప్రవర్తిస్తున్నారు.
చాలా అమర్యాదగా అవమానకరంగా మాట్లాడుతున్నావు. ఇంతకింత నువ్వు అనుభవిస్తావు. అనుభవించేది మీరు. తప్పు చేసిన వాడు మినిస్టర్ అయినా సరే అనుభవించక తప్పదు కదా. నేనేం తప్పు చేశాను? ఎవరి విషయంలో తప్పు చేశాను? ఎలాంటి తప్పు చేశాను? సాక్ష్యాలు లేకుండా ఎలిగేషన్ చేస్తే చూస్తూ ఊరుకోను. ఉన్నాయి సార్. మీరు చేసిన ఘనకార్యాలకి సాక్ష్యాలు ఉన్నాయి. ఆద్య అనే అమ్మాయి విషయంలో మీరు ఎలా ప్రవర్తించారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీ దగ్గర ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయికి మీరు ఏం ఆఫర్ ఇచ్చారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 4 గోడల మధ్య జరిగేది నలుగురికి తెలియదనుకోవడం పొరపాటు మినిస్టర్ గారు, చాలా పొరపాటు. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేనేంటి ఆఫర్ అవ్వడం ఏంటి? 4 గోడల మధ్య ఏదో జరగడం ఏంటి? నాన్ సెన్స్. అసలు నేను ఒక మినిస్టర్ని. నా దగ్గరికి ఇలా డైరెక్ట్గా వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి నీ స్థాయి సరిపోతుందనుకుంటున్నావా? అనవసరంగా నన్ను ఇరిటేట్ చేస్తే నిన్ను, నీ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని ఇద్దరిని ఏం చేస్తారు చెప్పండి. మా ఇద్దరిని ఏం చేస్తారు? ఏం చేయగలరు? ఏమైనా చేయగలను. బెదిరిస్తున్నారా? భవిష్యత్తు చెప్తున్నాను. నాతో పెట్టుకుంటే నీ భవిష్యత్తు, ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమవుతుందో అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇలాంటి బెదిరింపులకి నేను భయపడ్ను. పోలీస్ యూనిఫామ్ ఒంటి మీద వేసుకున్న మొదటి రోజే నేను భయాన్ని వదిలేశాను. మీలాంటి వాళ్ళ బెదిరింపులు వినడం మానేశాను. సో మీ పద్ధతి ప్రకారం అందర్నీ బెదిరించినట్టు, భయపెట్టినట్టు నన్ను కూడా బెదిరించాలని, భయపెట్టాలని చూడకండి. త్వరలోనే, అతి త్వరలోనే పద్ధతిగా వస్తా. పద్ధతిగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తా. పద్ధతిగానే కోర్టుకి తీసుకువెళ్తా. పద్ధతిగా మీకు శిక్ష పడేలా చేస్తా. చూస్తూ ఉండండి. హలో డాడ్, ఏంటి విశేషాలు? పెద్ద విశేషమే ఉందమ్మా. నీ మరిదికి మతిపోయింది. ఏ మరిదికి డాడ్? పోలీస్ యూనిఫామ్ ఒంటి మీద ఉంది కదా అని పొగరుగా మాట్లాడుతున్నాడే ఆ మరిదికి. ఓ, తరుణ్ కా? ఏం చేశాడేంటి? ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. ఏదేదో చేస్తానని మాట్లాడి వెళ్ళాడు. అయితే తనని మీరే ఏదో ఒకటి చేసేయండి డాడ్. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. చేస్తాను. చెయ్యాల్సిందంతా చేస్తా. ఆ మొండోడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తా. నేను షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేలోగా మీ ఆయనకి చెప్పు, మీ తమ్ముడికి మతిపోయిందని. రేపేదైనా జరగరాంది జరిగితే ప్రిపేర్ అయి ఉంటాడు. ఓకే డాడ్, చెప్తాను. ఓకే అమ్మా, బాయ్. బాయ్ డాడీ. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తరుణ్కి మా డాడ్ తొందరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడన్నమాట. ఉషా, బావగారు, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? ఫార్మసీకి వెళ్ళి మందులు తీసుకొస్తున్నాను బావగారు. పల్లవి కోసమా?
నిన్నేనమ్మా? పల్లవి కోసమా? అవును బావగారు. మందులు వాడాల్సింది ఆవిడ కడుపులో ఉన్న బిడ్డ గురించి కాదమ్మా, మనసులో పేర్కొన్న కుట్ర గురించి. ఖచ్చితంగా ఆ పల్లవి ఏదో కుట్రతోనే మీ భార్యాభర్తల మధ్యకొచ్చింది. ఏదో కుట్రతోనే ఆ పల్లవి మీ ఇంటి దాకా వచ్చింది. ఇంటి దాకా తను రాలేదు బావగారు, నేనే తీసుకొచ్చాను. అదే, నువ్వు తీసుకొచ్చేలా చేయడమే ఆవిడగారి కుట్ర. నువ్వు మంచిదానివని తెలుసు కాని మరీ ఇంత మంచిదానివి అనుకోలేదమ్మా. భర్త చేసిన తప్పుని క్షమించడమే కాకుండా తప్పు చేసిన వాణ్ణి శిక్షించడానికి బదులు ఆవిడగారిని తెచ్చి ఇంట్లో పెట్టుకొని నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. మంచితనమైన గొప్పతనమైన శృతి మించితే దాన్ని ఎదుటివాళ్లు చేతగానితనమని అనుకుంటారు. నాకు తెలిసి ఆ పల్లవి ఇప్పుడు నీ మంచితనాన్ని గొప్పతనాన్ని అలాగే అనుకుని ఉంటుంది. పల్లవి ఎలా అనుకున్నా తండ్రి అవుతున్నందుకు మీ తమ్ముడు గారు సంతోషిస్తున్నారు కదా, అది చాలు. మన ఇంటికి వారసుడు లేడన్న కొరత తీరుతుంది కదా, అది చాలు. నీలాంటి మనుషులు కథల్లో పాత్రలైతే చాలా అద్భుతంగా అనిపిస్తుందమ్మా. కానీ ఆ మనిషి మన ఇంట్లోనే ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. సరే పదమ్మా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్లేదు బావగారు, దగ్గరే కదా, నడిచి వెళ్తాను. నీ కష్టాన్ని ఎలాగో నేను తప్పించలేను, కనీసం నడిచే ఈ కష్టాన్నన్నా తప్పించనీయమ్మా. పద రా. అక్క అక్క అక్క, ఉషా ఇంట్లో లేనట్టుంది. కిరణ్కి దగ్గర అవ్వడానికి ఇదే కరెక్ట్ టైం. కిరణ్ గారు, కిరణ్ గారు. ఏమైంది పల్లవి? ఏమైంది? మీ వారసుడు మీకు దగ్గర అవ్వాలని గొడవ చేస్తున్నట్టు అనిపిస్తుంది, అందుకే పిలిచాను. అర్థం కాలేదు. పల్లవి ఏంటిది? ఉషా చూస్తే బాగోదు. అక్క లేదండి, మెడిసిన్స్ తేవడానికి బయటికి వెళ్ళింది. అక్కున్నప్పుడు ఎలాగో మిమ్మల్ని మీ బిడ్డని దగ్గర చెయ్యలేను కదా, లేనప్పుడన్నా మీ బిడ్డకి దగ్గర అవ్వచ్చు కదా. నాకు తెలుసండి మీకు కూడా మీ బిడ్డకి దగ్గర అవ్వాలని ఉంటుందని, కానీ అక్క ఫీల్ అవుతుందేమోనని ఆగుతూ ఉండుంటారు. లక్కీగా అక్క బయటికి వెళ్ళింది కదా, అందుకే ఈ అవకాశం మీ వారసుడికి ఇద్దామని అనుకున్నాను. అంతే తప్ప నాకు వేరే ఏ దురుద్దేశమూ లేదండి. అవకాశం దొరికినప్పుడల్లా ఇలా మీ బిడ్డని హగ్ చేసుకుని వాణ్ణి సంతోషపెట్టండి ప్లీజ్. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని కలిగించడానికి మేం కండక్ట్ చేసిన కాంటెస్ట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మేం పెట్టిన కాంటెస్ట్లో సెలెక్ట్ అయ్యి మాతో కలిసి నటించిన ప్రేక్షకులు వీళ్లే. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ కాంటెస్ట్ ని ఇలాగే కొనసాగిస్తున్నాం. నెక్స్ట్ అవకాశం మీదే కావచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మాతో కలిసి నటించాలనుకుంటే మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని
స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ఆల్ ది ద బెస్ట్. బెస్ట్. లోపలికి రండి బావగారు. ఆ పల్లవి ఉన్న ఇంట్లో నేను అడుగు పెట్టనమ్మా. ఇంటి దాకా వచ్చి అలా వెళ్ళిపోతే బాగుండదు బావగారు. వచ్చి కాఫీ తాగి వెళ్ళండి ప్లీజ్. పదండి. ఉమ్. ఏవండి, అన్నయ్య అన్నయ్య రా కూర్చో. ఎవర్రా అన్నయ్య? ఎవరికి అన్నయ్య? అదేంటన్నయ్య అలా అంటావు? అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినంత మాత్రాన వాళ్ళు అన్నదమ్ములు కాకుండా పోతారా? అనుబంధాలు లేకుండా పోతాయా? రక్త సంబంధీకులతో పంచుకునేవి అనుబంధాలు, బయట వాళ్లతో పంచుకునేవి అక్రమ సంబంధాలు అంటారు. ఈ ఫోటోస్ చూస్తే ఎవరి పని అయిపోతుందో తెలుస్తుంది. ఇప్పుడు ఇతను చెప్పిన కథలో కథానాయికి ఆద్య అనే అమ్మాయి స్టిల్ నా దగ్గర సెక్రటరీగా పనిచేస్తుంది. ఏమైంది? ఇంకా ఏమైందని అడుగుతారేంటండి? అక్క చేతిలో కాఫీ కప్ ఉంది. కప్పులో ఉండాల్సిన కాఫీ నా మొహం మీద ఉంది. దీన్ని బట్టే అర్థం కావట్లేదా అక్క కాఫీ నా మొహాన కొట్టింది అని?